శృంగార భావాన్ని సంస్కారవంతంగా చెప్పడం ఒక పద్ధతి, బూతులతో చెప్పడం ఒక పద్ధతి. నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా తిల్లా నాదిన్నా. సంగీత సాహిత్య స్వరసంగం దృశ్యకావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నానా హైరానా సాంగ్ అయితే వచ్చేసింది. ఆ పాట సాహిత్యం, సంగీతం, స్వరం, దృశ్యం ఎలా ఉందో మాట్లాడుకుందాం. లెట్స్ కమాన్. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ఈ పాటను రాసింది సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి. హైరాణ పడుతున్నారు ఇద్దరు ప్రేమికులు. తాదాత్మీకరణం చెందడం అనే దాని గురించి ఈ పాట ఎక్కువగా ఉంది. ముందుగా పల్లవిలో చూసుకుంటే, నానా హైరాణ ప్రియమైన హైరాణ మొదలాయే నాలోనా లలనా నీ వలన. ఓ అమ్మాయి, నీ వలన నాలో హైరాణ మొదలైంది. కానీ ఆ హైరాణ నచ్చింది, బాగుందని. దానికి ఆ అమ్మాయి ఏమంటుందంటే, నానా హైరాణ అరుదైన హైరాణ నెమలీకలు పులకింతై నా చెంపలు నిమిరేనా. నెమలీకలు ఎంత మృదువుగా ఉంటాయి, ఎంత బాగుంటాయి, సాఫ్ట్గా. ఆ యాతన తనకి నెమలీకలతో చెంపలు నిమిరినంత హాయిగా ఉంది, ఈ హైరాణ బాగుంది అన్నట్టుగా అమ్మాయి చెప్తుంది. దానికి అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా, కనీ వినని కలవరము సుమశరమైంది నీలోన నాలోన ఈ వేళ అని చెప్తున్నాడు. దానాదీన ఈ వేళ నీలోన నాలోన కని వినని కలవరమే సుమశరమా. మన్మధుడు పూలబాణం వేస్తే వాళ్ళ మదిలో ప్రేమ జ్వాలలు రగులుతూ ఉంటాయి. అప్పుడు అమ్మాయి చెప్తుంది, వందింతాలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. తను వజ్రంలా వెలిగిపోతుంది, ఎందుకంటే అబ్బాయి తన పక్కన ఉన్నాడు కాబట్టి. ఆ అబ్బాయి తన పక్కన ఉంటే తన అందం 100 ఇంతలు ఇంకా మెరుగైందన్నట్టుగా ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఆ అబ్బాయి అన్న తక్కువ తిన్నాడు. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా, 1000 ఇంతలయ్యే నా సూణం నువ్వు నా పక్కన ఉంటే. ఇతను గుణవంతుడే, కానీ ఈ అమ్మాయి తన పక్కన ఉండడం వల్ల తన సుగుణం 1000 ఇంతలయ్యిందని చెప్తున్నాడు. అలాగే మంచోడవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే, మరి కొంచెం మంచోడు అవుతున్నాడంట ఆ అమ్మాయి తన పక్కన ఉండడం వల్ల. అంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు, అందంలో ఆ అమ్మాయి, గుణంలో ఇతను, ఒకరికొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఒకరి పక్కన ఒకరు ఉండడం వల్ల వాళ్ళ క్వాలిటీస్ ఇంకా మెరుగైనవి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. ఇంక చరణం విషయానికి వస్తే, చరణంలో అమ్మాయి ఏం చెప్తుందంటే, ఎప్పుడూ లేనే లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా, గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాలమడుగులు. ప్రేమలో పడిన తర్వాత మరి ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ లేని వింతలన్నీ ఇప్పుడే చూస్తున్నా, గగనాలన్నీ కూడా పూల గొడుగుల్లాగా మారాయి, ఈ భువనాలన్నీ పాల చెరువుల్లాగా అయిపోయాయి అన్నట్టుగా అమ్మాయి చెప్పడం అయితే చాలా బాగుంది. దానికి అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా, కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు. ఏం చెప్పాడండి, కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు. ఈ అమ్మాయి యొక్క అందం అంతా కూడా రంగురంగుల వస్త్రధారణతో ఏదన్నా కానీ ఆ అమ్మాయి అలా అలా తిరుగుతున్న ప్రదేశాలన్నీ కూడా గాలి తెమ్మెరలాగా కనువిందు చేస్తున్నాయి అన్నట్టుగా అబ్బాయి చెప్తున్నాడు. ఎవరు లేని దేవులు నీకు నాకేనా అని అమ్మాయి అంటుంది. అంటే జనరల్గా ప్రేమలో పడితే ప్రపంచాన్ని మర్చిపోతారు కదా, ఎవరు లేని టీవీలోకి వెళ్ళిపోయి మనం సమయాన్ని గడిపేద్దామనే ప్రైవసీ మ్యాటర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా ఎక్కువ ఎవరైతే ప్రేమలో ఉంటారో. ఎవరు లేని దీవులు నీకు నాకేనా అని అమ్మాయి అంటుంటే అతనేం చెప్తున్నాడు తెలుసా, రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే. శరీరం మీద వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ప్రేమకు జెండాలాయే అని చెప్తున్నాడు. జెండా ఎలా ఉంటుంది, నెట్ట నిలువుగా ఉంటుంది, గాలికి రెపరెపలాడుతుంది. అంటే వీళ్ళ ప్రేమ తాలూకు సాన్నిహిత్యంలో, సంగమంలో వీళ్ళ రోమాలు నెక్కుబడుచుకుని చక్కగా అలాగా జెండాలాగా రెపరెపలాడుతున్నాయని అనుకోవాలా. ఈ విషయాలన్నీ అంత డీప్గా ఆలోచించాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. అప్పుడు అమ్మాయి ఏమంటుందంటే, ఏమాయో మరి ఏమో నరనరము నైలు నదాయే. నది అంటేనే వంపులు తిరుగుతూ ఉంటుంది, అందులోనూ మరి నైలు నది అంటే లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది. ఆ నైలు నదితో తన నరనరాన్ని పోల్చుకుంది. ఆ నరనరాలు కూడా నైలు నదిలాగా మారిపోయాయని చెప్తుంది. అప్పుడు అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా, తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా. ఈ లైన్ అండి
ఎక్స్ట్రాడినరీ. అంటే శృంగార భావాన్ని సంస్కారవంతంగా చెప్పడం ఒక పద్ధతి, బూతులతో చెప్పడం ఒక పద్ధతి. శృంగార భావాన్ని సంస్కారవంతంగా పొందుపరచడంలో ఉదాహరణగా ఈ పాటలోనూ ఉన్నటువంటి వాక్యాల్ని మనం ఉదాహరించుకోవచ్చు అనమాట. అంటే జనరల్గా ప్రేమ తర్వాత సెక్స్ అలా కాదు. ప్రేమ భావం అనేది శరీరానికి సంబంధించింది కాదు, అదొక అలౌకిక అనిర్వచనీయ అనుభూతి, అలౌకిక ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఆ భావాన్ని ఇక్కడ తీసుకురావడం ఎంత పద్ధతిగా ఉందో. అక్కడ శరీర రూపం కాదు, మనసు యొక్క మాధుర్యాన్ని, వాళ్ళ యొక్క పద్ధతులను, వ్యక్తిత్వాన్ని గౌరవించి ప్రేమించడం, ఆరాధించడం అవుతుందన్నమాట. అలా తనువే లేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో. శరీరం లేదు ఆ ప్రాణాలకి, శరీరం లేనటువంటి ఆ ప్రాణాలు ప్రేమల్లో ఓలలాడాయి అనేటువంటి ఫీల్ ఆ అబ్బాయి చెప్పడం ఏదైతే ఉందో ఈ సాంగ్ మొత్తానికి హైలైట్. అంటే ఫైనల్గా మన ప్రేమ భౌతికం కాదు అనేటువంటి అర్థం వచ్చేలాగా చెప్పడం అయితే మాత్రం మామూలు విషయం కాదు. రామజోగయ్య శాస్త్రి గారు మాత్రం చాలా చాలా బాగా రాశారు. నాదిరి దిన్నా అనేటువంటి కోరస్తో వచ్చేటువంటి హమ్మింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇక సంగీతం విషయానికి వస్తే ఎస్ఎస్ థమన్ సంగీతం ఏమన్నా ఉందా? తబలా బీట్తో సూఫీ సంగీతం విన్నట్టుగా మనకు అనిపిస్తుంది. తబలా బీట్తో వచ్చేటువంటి ఆ బీజిఎమ్స్ అయితే మాత్రం పాట మొత్తానికి హైలైట్. అటు వెస్ట్రన్ ఫీల్ని, ఇటు క్లాసికల్ ఫీల్ని రెండింటిని మిక్స్ చేసి జుగుల్బందీ చేసి అటు ఆ ఆడియన్స్ని ఇటు ఈ ఆడియన్స్ని కట్టిపడేసే విధంగా కంపోజ్ చేశాడు తమన్. ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే మెలోడీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఆ టీం అనౌన్స్ చేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్తో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి 100% డిస్టింక్షన్లో పాస్ అయింది ఈ పాట అని నా ఫీలింగ్. గారే 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 నీసా నిసరి సని పమాగా పమగరి గారే 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 నీసం నిసరి సని పమాగా పమగరి. ఈ హమ్మింగ్తో పాటు వెనకాల వీణ బీజిఎం కూడా వస్తుంది. ఈ హమ్మింగ్ కూడా చాలా చాలా బాగుంది. పాట స్టార్టింగ్లో కూడా ఏదో ఒక సంథింగ్ ఏదైనా లాంగ్వేజ్ అయ్యి ఉండొచ్చు. ఆ వోకల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. తమన్ కంపోజిషన్ మాత్రం చాలా చాలా బాగుంది. శంకర్తో చేయాలనేటువంటి డ్రీమ్ని 100% ఫుల్ఫిల్ చేశాడు. ఆడియన్స్ కూడా మెస్మరైజ్ అయ్యేలాగా ఈ పాటను కంపోజ్ చేశాడని నాకు అనిపించింది. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది కార్తీక్ అండ్ శ్రేయా ఘోషల్. కార్తీక్ మెలోడీ కింగ్ అయితే శ్రేయా ఘోషల్ మెలోడీ క్వీన్. మరి కింగ్ అండ్ క్వీన్ ఇద్దరు కూడా ఈ పాటని అక్కడ నిలబెట్టేశారు. పోటాపోటీగా పాడారు, పాటకి ప్రాణం పెట్టారు. అందుకే ఈ పాట ఇంత అందంగా కుదిరింది. సంగీతం, సాహిత్యం, స్వరం మూడు కూడా కలగలిపి అద్భుతంగా ఉంది ఈ పాట అని నాకు అనిపించింది. ఇంకా దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఈ లిరికల్ వీడియోనే ఇంత కలర్ఫుల్గా ఉంటే రేపు ఫుల్ సాంగ్ని మనం థియేటర్లో చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేస్తాం. అక్కడ శంకర్ మార్క్ అనేది మనం ఒప్పుకు తీరుతాం అనమాట. కొరియోగ్రఫీ విషయానికి వస్తే బాస్కో మాటిస్ కొరియోగ్రఫీ అనమాట. ఆల్రెడీ రీసెంట్ సుట్టమలే సాంగ్కి బాస్కో మాటిసే కదా కంపోజర్. ఇది ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.